الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد. قال الله تبارك وتعالى في كتابه الكريم: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. إن إبراهيم كان أمة قانتا لله حنيفا. وقال تعالى: قل بل ملة إبراهيم حنيفا. قال النبي صلى الله عليه وسلم: هي سنة أبيكم إبراهيم، أو كما قال عليه الصلاة والسلام. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. వసీలా టీవీ ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గౌరవనీయ ప్రేక్షక మహాశయులారా, కుర్బానీ పండుగ దగ్గరున్న కారణంగా ఈ పండుగకు సంబంధించి అసలు ఈ పండుగ ఎందుకు జరుగుతోంది, మనిషి తనకు ప్రియమైన వస్తువుల్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఎప్పటి నుండి దైవాజ్ఞ విశ్వాసుల వైపుకు వచ్చింది, ఈ సాంప్రదాయం వాస్తవానికి విశ్వాసుల్లో రావడానికి మూలపురుషుడు ఎవరు అన్న అంశాలపై పరిశీలించడం, దాని ద్వారా సత్య అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్పనిసరి ఉంది. మిత్రులారా, కుర్బానీ పండుగ అనగానే గుర్తొచ్చే ప్రధానమైన పేరు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. హజ్ మరియు కుర్బానీ ఈ రెండూ కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో పూర్తి సంబంధం కలిగిన అంశాలు. మిత్రులారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎవరు? ఆయన సాంప్రదాయాన్ని ప్రళయం వరకు వచ్చే విశ్వాసులపై తప్పనిసరిగా సృష్టికర్త అయిన అల్లాహ్ ఎందుకు విధించాడు? ఆయన దైవ ప్రసన్నత కొరకు చేసిన పనులేంటి, ఆయన చరిత్ర పూర్వాపరాలేంటి అన్న అంశాన్ని ఈనాటి మన కార్యక్రమంలో మనం పరిశీలిద్దాం. మిత్రులారా, ఈనాటికి దాదాపు 4000 సంవత్సరాల పైబడిన కాలంలో మానవులు సృష్టికర్తను వీడి సృష్టితాల ఆరాధనలో, సృష్టిలో తమ వంటి మానవుల ముందు దాస్యం చేయడానికి వారిని దైవాలుగా తలచడంలో, అలాగే ఏ ప్రకృతి ఏ సృష్టి మానవుడి దాస్యం కోసం సృష్టికర్త అయిన అల్లాహ్ విధించాడో ఆ సృష్టికి దాస్యం చేయడం మొదలుపెట్టినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వమానవాళి మార్గదర్శనార్థం నాడు తన ప్రియ ప్రవక్త అయిన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఆజర్ అనే ఒక శిల్పి గృహంలో పుట్టించడం జరిగింది. ఈ ఆజర్ ఆనాటి శిల్పకళాకారుడు మరియు ఆనాటి విగ్రహారాధకులకు పూజలు చేసే పూజారిగా కూడా ఉండేవాడు. మరి అటువంటి కుటుంబంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తన దాసుని తనను గూర్చి ప్రజలకు పరిచయం చేయడానికి, సృష్టికర్త ఔన్నత్యాన్ని చాటడానికి, ఆయనకున్న ప్రధాన శక్తిని ప్రజల్లో పరిచయం చేయడానికి, సృష్టితాలను గౌరవించడమే కానీ ఆరాధించడం నేరమని చెప్పడానికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని హాజర్ ఇంట్లో సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించడం జరిగింది. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు బాల్యం నుండే అల్లాహ్ను గురించి అన్వేషణలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే తన చుట్టూ తను చూస్తున్న సమాజ పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, తన తండ్రి తన చేత్తోనే మట్టితో బొమ్మలు తయారు చేసి దానికి అందమైన ఆకృతినిచ్చి దాన్నే ఆరాధ్య దైవంగా చేసుకుంటూ ఆరాధించడానికి సిద్ధపడ్డ సమయం అది. చిన్న బాలుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రితో ఈ పనుల్లో ఆయన పాల్గొనమంటే, మీరు ఏం చేస్తున్నారు అంటే, నేను దేవుణ్ణి తయారు చేస్తున్నాను అంటే, దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే మన ఆరాధనీయుడు అన్న అంశం వాళ్ళ నాన్నగారి నుంచి తెలిసిన తర్వాత, మనకంటే గొప్పవాడు ఆరాధనీయుడు అవుతాడు, కానీ మనం తయారు చేస్తున్నవాడు ఆరాధనీయుడు ఎలా అవుతాడు నాన్నగారు? అస్తమిస్తున్న ఆ సూర్యుడిని చూసి, మరి 24 గంటల పాటు నన్ను కనిపెట్టినవాడు, నాపై దృష్టించినవాడు, నా అవసరాలు తీర్చేవాడు
నా సృష్టికర్త అయిన ప్రభువు కానీ, ఇలా ఉదయించి మరి సాయంత్రానికి అస్తమించేవాడు నాకు ఎలా దేవుడు అవుతాడు అన్న విషయం మీద ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చూస్తూ ఉండగానే చంద్రోదయం జరిగింది. చంద్రోదయం జరిగిన అది కాస్త ప్రాతకాలానికి అది కూడా అస్తమిస్తూ కనపడింది. మరి చంద్రుడు సూర్యుడు అన్నవి అవి కూడా ఒక నియమానికి, ఒక క్రమానికి, ఒక నిర్దిష్ట క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నట్లు కనబడుతున్నాయి. కానీ అందులో కూడా స్వయంగా ఏది కూడా అది నిర్దిష్టంగా నడిపే శక్తి లేదన్న విషయాన్ని ఆయన గ్రహించారు. మిత్రులారా, అందుకే ఖురాన్ గ్రంథంలోని 16వ అధ్యాయం 120వ ఆయత్ మీ ముందు నేను చదవడం జరిగింది. ఆ ఆయత్ అనువాదం ఇలా ఉంది: వఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్ ఖానతన్ లిల్లాహి హనీఫా. నిస్సందేహంగా ఇబ్రాహీం ఒక విశ్వనాయకుడు. అతను ఒక పరిశుద్ధ ధర్మంలో ఉన్నవాడు. వలం యకుం మినల్ ముష్రికీన్. అతను బహుదైవారాధన అన్న ఆ మహా చెడ్డ నేరానికి దూరంగా ఉన్నవాడు అని అల్లాహ్ తాలా అతని గురించి పొగిడిన ఆ అంశాన్ని ఎందుకు సృష్టికర్త ఇంత ఉన్నతమైన ఈ స్థానాన్ని ఇచ్చాడు అని నేను ఆలోచిస్తే, నేడు ఎన్నో సౌలభ్యాలు, మనిషి ఆలోచించడానికి అనేక పరికరాలు, వైజ్ఞానికంగా సాంకేతికంగా ఎదుగుతున్న మనిషి ఈ సృష్టిలో తను పంపే రాకెట్ కోసం సైతం దైవాన్ని ప్రార్థించవలసి వస్తే తనకంటే బలహీనమైన వాటి ముందు మోకరిల్లుతూ కనబడుతున్న సమయంలో దాన్ని ఎత్తి ప్రశ్నించేవారు కూడా లేచి ఇది ఇలా జరుగుతుంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా మొదలవుతున్నారు. మిత్రులారా, మరి వైజ్ఞానికంగా ఎదిగిన తర్వాత మనిషి దేవుడు లేడనే స్థానానికి కూడా వెళ్ళిపోతూ కనబడుతున్నాడు. మిత్రులారా, ఆ తర్వాత ఆయన తన ఇంటి నుండే సత్యాన్ని బయటికి తీసుకొచ్చారు. తన తండ్రిని హాజరు గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, మీరు అల్లాహ్ను వదిలి ఈ సర్వ సృష్టికి భూమి ఆకాశాల వ్యవస్థకు అధినాయకుడు, ఈ భూమిని, ఆకాశాన్ని, అలాగే ఇందులో ఉన్న గ్రహ వ్యవస్థల్ని ఉనికిలోకి తెచ్చినవాడు దేవుడు. మనం ఆయన్ని ఆరాధించాలి. మన జన్మకు కారణమైన వాడిని ఆరాధించాలి. మరి మనం తయారు చేస్తున్న వాటిని ఆరాధిస్తున్నాం. కాస్త మీరు ఆలోచించండి నాన్నగారు అని చెప్పేసి నాన్నగారి వైపు సందేశాన్ని తీసుకెళ్లారు. అప్పుడు తను వేటినైతే వ్యాపార సాధనంగా ఎంచుకున్నాడో వాటికి వ్యతిరేకంగా తన సంతానమే మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తను ఒకవైపు పూజారిగా, మరోవైపు శిల్పిగా ప్రజల వద్ద నుంచి డబ్బును సంపాదిస్తున్న ఈ వ్యాపారం మొత్తం అంతమవుతుందన్న కోపంతో, నువ్వు ఈ విషయాన్ని చెప్పడం మానకుంటే నిన్ను నేను చంపడానికి కూడా వెనకాడను అని చెప్పేసి హాజరు ఇబ్రాహీం అలైహిస్సలాంతో చెప్పడం, ఆ తర్వాత ఇంటి నుండి గెంటేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ అందరికీ దేవుడి ఏకత్వాన్ని, అలాగే ఈ సృష్టి నియామకాన్ని, ఇందులో ఉన్న క్రమశిక్షణా వ్యవస్థను గురించి ప్రజలకు తెలియజేస్తూ సృష్టికర్త శక్తి సామర్థ్యాలను ప్రజలకు పరిచయం చేస్తూ ప్రజల్ని అల్లాహ్ వైపు మరలుస్తూ వెళ్ళేవారు. ఆ సమయంలో, ఆనాటి కాలంలో నమ్రూద్ అనే ఒక రాజు తన్ను తాను దైవంగా ప్రకటించుకున్నాడు. ఇది ఆది నుండి జరుగుతున్న విషయం అండి. బర్రె ఎవరి చేతిలో ఉందో బర్రె వాడిదే అన్నట్లుగా శక్తి ఎవరి చేతిలో ఉందో వాడు దేవుడిగా మెలిగే అలవాటు నాడు నేడు ఎప్పుడూ మన ముందు కనబడుతూనే ఉంది. ఆనాటి ఆ నమ్రూద్ రాజుగా మనగలగడానికి, తన కుటుంబం ప్రజల మీద ఎల్లప్పుడూ వారిపై రాజ్యాధికారం కలిగి ఉండడానికి, అసలు నేను మీ ప్రభువుని, నేను మీ దేవుణ్ణి, మీరు నన్ను ఆరాధించాలి, మీ సమస్త వ్యవహారాలు నాకు సమర్పించుకోవాలి, మీరు సంపాదిస్తున్న ధనంలో నాకు సమర్పించుకోవాలి, ఇలాంటి వ్యవస్థతో కష్టపడకుండా జీవించడానికి తను తాను దేవుడిగా ప్రకటించుకున్నవాడు ఆనాటి నమ్రూద్. మిత్రులారా, ఆ నమ్రూద్ ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి తను తెలుసుకున్నాడో, ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాంను ఎలాగైనా అంతం చేయాలి, లేకుంటే ఈ వ్యక్తి వల్ల రాబోయే కాలంలో ఏ రాచరిక వ్యవస్థ నా తరతరాల కోసం నేను దైవత్వంతో పాటు ఆపాదిస్తూ ప్రజలపై మోపి వెళ్తున్నానో ఇది తప్పకుండా అంతరిస్తుంది, మేము కష్టపడకుండా సంపాదిస్తున్న ఈ వ్యాపార వ్యవహారం అంతా కూడా మూటగా ముల్లి కట్టుకొని సర్దుకొని వెళ్లాల్సి వస్తుందన్న బాధతో అతను ఆనాడు తన సహచరులందరితో కూర్చొని ఒక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో మానవుల ప్రధాన శత్రువైన శైతాన్ మానవ రూపంలో ఆ నమ్రూద్ దగ్గరకు వచ్చి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు, మేము ఎలాగైనా ఇబ్రాహీంను మట్టు పెట్టాలనుకుంటున్నాం, అయితే అతన్ని పిలవండి,
ఆ తర్వాత ఏం చేయాలో మిగతా విషయాలు కూడా నేను మీకు ఒక్కొక్కటి సెలవిస్తాను, దాని మీద మనందరం తూచా తప్పక పాటిస్తాం అని చెప్పేసి ఒక పన్నాగానికి వారు పునాదేశారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారందరూ కలిసి తమ ప్రాంగణంలో పిలిచి మాట్లాడడానికి సిద్ధపడుతూ, ఇంతకీ నువ్వు మాకు పరిచయం చేస్తున్న సృష్టికర్త అయిన దైవం అని చెప్తున్నావే, అతను చెయ్యగలిగిందేంటి? నేను దేవుణ్ణి నేను చెయ్యలేనిదేంటి? నీ దేవుడి కంటే నేను గొప్పవాణ్ణి కానా? నువ్వొక్కసారి ఆ విషయంలో నీ దేవుడేం చేయగలడో చెప్పు అని చెప్పిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, మా దేవుడు ఎవరైతే సర్వమానవాళికి దేవుడై ఉన్నాడో, ఆయన సకల జీవాత్మలకు జీవ ప్రదాత, సకల మానవాళికి ఉనికికి ప్రదాత, అలాగే మరణం ఇచ్చేవాడు, మరణం తర్వాత పునరుత్థాన దినాన మనిషిని పరీక్షించేవాడు, వారు చేసిన కర్మల నిమిత్తం వారికి ఆనాడు న్యాయం చేసేవాడు, ఆయనే దేవుడు అని చెప్పిన తర్వాత, ఇదేం పెద్ద పని, నేను కూడా బిడ్డలు కన్నాను, సరే ఇప్పుడు ఒక వ్యక్తికి నేను ఉరిశిక్ష విధించున్నాను ఇంతవరకే, అతన్ని ఇప్పుడే విడుదల చేస్తున్నాను, చూడు నా శక్తి ఏంటో, నేను తలుచుకుంటే బాగున్నవాడిని కూడా చంపేయగలను అని చెప్పి ఒక అమాయక వ్యక్తిని కూడా అక్కడ చంపడం జరిగింది. నిజంగా ఇటువంటి సన్నివేశం నేటి ధర్మ ప్రచారకుడి ముందు ఎవరి ముందన్నా జరిగితే మాట పడిపోయి కనీసం ఆ రాజు ముందు కళ్ళెత్తి చూడడానికి కూడా సాహసించరు. కానీ విశ్వాసుల నాయకుడు, విశ్వాసుల తండ్రి, ప్రవక్తల తండ్రి అయిన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమాత్రం చెక్కుచెదరని ధైర్యంతో అలాగే నిలబడుతూ, అయ్యా నువ్వు ఒక మనిషిని చంపేసి, ఒక అమాయకుడిని చంపేసి నీ శక్తిని నువ్వు ప్రదర్శించి ఒక నీచుడిని వదిలిపెట్టి నేను నీ పెద్ద శక్తివంతులని ప్రకటిస్తున్నావు కదా, మరి నా సృష్టికర్త అయిన దైవం తూర్పున సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, పడమట అస్తమింపజేస్తున్నాడు, నీకే గనక ఆ శక్తి ఉంటే దాన్ని పడమటి నుండి తీసి తూర్పున అస్తమింపజేయి, నేను చూస్తానన్నాడు. అప్పుడు ఆ మూర్ఖుడు నోట మాట రాక అక్కడ నిలబడిపోయి ఇంకేం చేయలేని స్థితిలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఎలాగైనా అంతం చెయ్యాలి, ఇతని నామరూపాలు లేకుండా చెయ్యాలి అన్న ఆలోచనలో పడినప్పుడు శైతాన్ అక్కడికి వచ్చి, ఓ నమ్రూద్, నువ్వు ఈ వ్యక్తి విషయంలో చేయాల్సిన పని ఏంటంటే, మరెవ్వడు కూడా రాబోయే తరాల్లో కూడా నీ వంశపారంపరమైన దైవత్వాన్ని కాదని మరో దేవుణ్ణి పరిచయం చేయకుండా సత్యదేవుడన్న మాట ఎవరూ పలకకుండా ఉండాలి అంటే ఇతని మృత్యువు తరతరాలు గుర్తుంచుకునేలా నువ్వు ఇతన్ని కఠినంగా చంపాల్సి ఉంది. దానికి అడవిలోని మొత్తం చెట్లన్నీ కొట్టి వాటినన్నింటినీ తెచ్చి ఒక చోట ప్రోగు చేయి, దాని మీద నిప్పు రాజేయడానికి నువ్వు ఎంత అవసరమైన ఇంధనం ఉంటుందో దాన్నంతా వాడిన తర్వాత భయంకరమైన నిప్పు వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని అందులో పడేసి చంపేద్దామన్నారు. మరి నిప్పు రాజేశారు. అలాగే ఎలాగైతే అతను సలహా ఇచ్చాడో ఆ సలహా ప్రకారం అనేక చెట్లను కొట్టి నిప్పు రాజేశారు. అది ప్రోగు చేస్తే దాదాపు కొండంత ఎత్తున్న ఆ కట్టెల పోగు నుండి వస్తున్న వేడిమికి పొగకు పైన ఎగురుతున్న పక్షులు కాస్త కాలిపోయి చనిపోవడం మొదలెట్టాయి. ఆ సమయంలో అసలు ఈ వ్యక్తిని ఆ నిప్పుల్లో ఎలా వేయాలి, దగ్గరికి వెళ్ళి వేసే దమ్మెవరకు ఉంది, ఆ నిప్పు బాధతో నిలబడి ఈ వ్యక్తిని విసిరేయడానికి ఎవరు సిద్ధపడగలరు అన్న సమయంలో మళ్ళీ శైతాను మానవ రూపంలో వచ్చి, ఇదేం పెద్ద విషయం కాదు, మీరు గోవింద్ అంటే ఏదైతే ఈనాడు మనం కోతులను కొట్టడానికి మన పిల్లలు రబ్బర్తో కట్టి ఒక వీ షేప్ లాంటి కట్టె ముక్కలకు వీ షేప్లా కట్టి దాన్ని రబ్బర్ ముక్కతో కొడుతూ ఉంటారో, ఆ గోవింద్ అన్న విషయంతో 2 కట్టెల్ని అలాగే నిర్మించి అలాంటి ముక్కల్నే కట్టి తాడులతో గట్టిగా లాగి ఈ దూరం నుండి ఇతన్ని అక్కడికి విసిరేయండి, ఆ తర్వాత ఇతను అక్కడే పడి చచ్చిపోతాడు అని చెప్పి శైతాన్ ఇచ్చిన సలహా మేరకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఆ నిప్పుల్లోకి విసిరివేయడం జరిగింది. ఎవరిపై అల్లాహ్ కారుణ్యం ఉంటుందో, ఎవరిని అల్లాహ్ తాలా కాపాడాలనుకుంటారో వారిని ఎవ్వరూ చంపలేరు. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తాలా చెప్తాడు, నేను ఎవరికైనా మృత్యువును ప్రసాదిస్తే దాని నుండి కాపాడేవాడు ఎవ్వరు లేరు, నేను ఎవరికైనా జీవాన్ని ఇస్తే దాని నుండి ఎవరు కూడా చంపడానికి ప్రయత్నించలేడు. మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, ఫలానా చోట ఫ్లైట్ పడిపోయింది, ఎంతమంది చనిపోయారు, కానీ ఒక చిన్న పాప మిగిలింది, మరి అంత ఫ్లైట్ పడిపోగా అంత చిన్న పాపను కాపాడిన వాడెవరు అని ఆలోచించేవారు లేరు. కానీ నాడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను వీరందరూ చంపాలని పన్నాగం పన్ని ఆయన విపరీతమైన ఆ మంటల్లో విసిరినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మంటలను ఆజ్ఞాపిస్తూ, అగ్ని నీపై విసిరివేయబడ్డవాడు నా ప్రియదాసుడు, అతన్ని నేను మిత్రుడు ఖలీల్ అని బిరుదునిస్తున్నాను, అతను నా మిత్రుడిగా నేను పరిగణిస్తున్నాను, అతని పట్ల నీవు చల్లగా మారిపో. ఎంత చల్లగా మారుతావు అంటే నీ వేడి వల్ల అతనికి ఎటువంటి హాని కలగకూడదు, మరీ చల్లగా మారి అతనికి జలుబు చేసే ప్రమాదం కూడా జరగకూడదు, మధ్యస్థంగా మారి అతన్ని నువ్వు కాపాడవలసిన అవసరం ఉంది, నువ్వు అతన్ని రక్షించు అని అన్న వెంటనే అగ్ని అతని కోసం ఉయ్యల్లా మారిపోయి ఆ ఉయ్యల్లో ఊగుతున్న ఆ ఇబ్రాహీం అలైహిస్సలాంని చూసిన నమ్రూద్
మరింత మండిపోయాడు. అగ్ని సైతం ఈ వ్యక్తిని చంపడం లేదంటే ఎవరా శక్తి? ఆ శక్తితో నేను పోరాడాలి, దాంతో నేను యుద్ధం చేయాలి, దాన్ని నేను అంతం చేయాలి, దాని అంతేదో నేను చూడాలి అన్న అహంకారంతో మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో నమ్రూద్ ఆయన బ్రతికి బయటపడ్డ తర్వాత మళ్ళీ ఆయన్ని అడిగి, నీ దేవుడు ఎవరు, అతనితో నేను యుద్ధం చేయాలనుకుంటున్నానంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, నువ్వు సృష్టికర్తతో పోరాడగలవా? ఈ అనంతమైన సృష్టిలో ఈ భూమి ఒక చిన్న గ్రహం, ఈ గ్రహంలో నువ్వున్నది ఒక చిన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో నువ్వు ఒక మామూలు మనిషివి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ వ్యవస్థకు అధినాయకుడైన వాడు దేవుడు. ఆయనతో నువ్వు పోరాటం చేయడం, ఆయనతో యుద్ధం జరపడం ఇది అనివార్యమైన పని. నీ ఆలోచన మార్చుకో, నువ్వు ఇప్పటికైనా మారు, లేదంటే నీకు దైవ అభిశాపం వచ్చిందంటే రక్షించేవారు ఎవ్వరూ ఉండరు అన్న తర్వాత నమ్రూద్, లేదు నేను యుద్ధం చేస్తాను, నీవు నీ సృష్టికర్త ఎక్కడుంటాడో చెప్పు, అతని అంతు నేను తేలుస్తాను అన్న తర్వాత అతను ఒక బాణాన్ని, నా సృష్టికర్త ఈ సప్తాకాశాల అవతల ఉన్నతమైన స్థానం అర్ష్లో ఉంటాడు అన్న తర్వాత ఒక బాణాన్ని ఆకాశం వైపు పిలిచాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తికి మరింత తన ముదిరిపోయిన అపనమ్మకంలో పడ్డానికి ఆ బాణాన్ని జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ఒక రక్తపు ముద్దలో ముంచి తిరిగి అతని వద్దకు విసిరేయన్నాడు. చూసావా, నీ దేవుని నేను చంపేశాను అన్న ధైర్యంగా మళ్ళీ ఆ వ్యక్తి మాట్లాడిన తర్వాత, సృష్టికర్త నువ్వేం చంపగలవు, అతను నీ శక్తి ఏంటో నీకు తెలియజేస్తున్నాడు, నువ్వేమీ చేయలేవు, దానికి రాసింది ఒక పక్షి రక్తం, దాన్ని గమనించి చూడు అన్న తర్వాత ఆ వ్యక్తి, లేదు నేను చేస్తాను, అతని సైన్యాన్ని నా వద్దకు పంపమను అంటే, అతని సైన్యాలు దైవదూతలు, దాంతో నువ్వు పోరాడలేవు అన్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సరే అతని కోరికని మనం ఎందుకు కాదనాలి, మనం ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న దోమల దండు, ఆ ప్రాంతపు దోమలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను ఎదుర్కోమని చెప్పండి, దాన్ని ఎదుర్కొని అతను దానిపై గెలిస్తే తప్పకుండా అతను ఎంత శక్తివంతుడో నేను చూస్తానన్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దోమల దండును ఆ ప్రాంతం మీదకి పంపడం జరిగింది. ఆ దోమల దండులో ఒక కుంటి దోమ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేసింది, ఓ అల్లాహ్, ఈ అప్రాచ్యుడు నిజంగా మా దోమల్లో ఏదైనా శక్తివంతమైన దోమతో చనిపోతే వీడిని చాలా గొప్పవాణి కాబట్టి పెద్ద మంచి దోమ నన్ను కుట్టిందని చెప్పుకుంటాడు, కాబట్టి వీళ్ళల్లో ఎవరితో కాకుండా నాలాంటి బలహీనమైన దోమతో చంపించి వీడేంటో వీడి శక్తి ఏంటో వీడికి అర్థమయ్యేలా చేయన్నప్పుడు ఆ ప్రార్థన అల్లాహ్ తఆలా స్వీకరించాడు. ఎప్పుడైతే నమ్రూద్ సైన్యాలు యుద్ధరంగంలో వచ్చి నిలబడ్డాయో అక్కడికి వచ్చిన దోమల దండు ఆ వ్యక్తుల చెవుల్లో నుండి దూరి మరోవైపు నుండి బయటికి వస్తుంటే ఒక్కొక్క వ్యక్తి మరణం పొంది అక్కడే కింద పడడం మొదలెట్టాడు. అలాగే ఆ గుర్రాలు, ఒంటెలు ఏవైతే వారు వాడారో వాటన్నింటికీ అదే పరిస్థితి ఏర్పడింది. వాటి చెవుల్లో నుండి ఆ దోమ దూరడం, అటువైపు నుండి బయటికి రావడం, తద్వారా మెదడు ఛిద్రం పడడం, ఆ తర్వాత మృత్యు సంభవించడం, ఇలా మొత్తం తన సైన్యం అంతమేయడం చూసిన నమ్రూద్ భయపడి సముద్ర మధ్యంలో వెళ్ళి పరీక్షిత్, మన సనాతన ధర్మంలో పరీక్షిత్ మహారాజుల అతను కూడా ఆ రోజు వెళ్ళి ఒక స్తంభం మేడను, నీటి మధ్యలో ఒంటి స్తంభం మేడను నిర్మించుకొని అందులో తాను రక్షించుకోవాలని కోరుతున్నాడు. ఆ సమయంలో ఎవ్వరూ రారు, నన్ను ఏం చేయలేరు, చుట్టూ నీరుంది, మధ్యలో స్తంభం ఉంది, ఏ సైన్యము నన్ను ఇక్కడ ఏం చేయలేదు అన్న భ్రమలో ఉన్నప్పుడు తన కోసం పెట్టిన పలహారంలో ఉన్న దోమ కాస్త ముక్కులోకి వెళ్ళిన తర్వాత ఆ ముక్కులోకి వెళ్ళిన దోమ అతన్ని మారు మెదడు కుడుతున్నప్పుడు ఎంతగా బాధపడేవాడంటే, ఏ మంత్రి అయితే అతనికి సలహా ఇచ్చి ఈ దైవానికి వ్యతిరేకంగా ప్రేరేపించాడో ఆ మంత్రే తన వద్ద ఉన్న భటులతో, రాజుగారికి నొప్పిందంట, నెత్తి మీద బాధండి అంటే విపరీతంగా బాధడం, ఆ బాధపడడం, ఆ బాధడం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఆ బాధ ఉండేది కాదు. బాధడం మానేస్తే మళ్ళీ అది కుట్టేది. ఇలా కుట్టి కొంటి దోమ చేతిలో సృష్టికర్తను ఎదిరించిన ఆనాటి సూపర్ పవర్ అలా అంతరించిపోయింది. మిత్రులారా, ఈనాటికి కూడా అనేక మంది సృష్టికర్తను గుర్తించక అహంకారంతో దైవమే లేడన్న వాళ్ళు ఉంటే, మరి దైవం శక్తి సామర్థ్యాలు తెలియక ఈ సృష్టిలోని కొన్ని భాగాల్ని ఆ దైవంతో సరిచేస్తున్న వాళ్ళు నాడు నేడు చాలామంది ఉన్నారు. మరి మిత్రులారా, మనందరం కూడా సృష్టికర్త అయిన దైవ శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలి. అందుకే అల్లాహ్ తఆలా సూరా అహ్కాఫ్లో 46వ అధ్యాయంలో 4వ ఆయతలో ఒక విషయాన్ని చెప్తాడు. మీరు అల్లాహ్తో పాటు ఎవరినైతే సావర్తిగా నిలబెడుతున్నారో, మరి ఈ భూమి ఆకాశాల నిర్మాణంలో వాటి పాత్ర ఏంటో మీరు కాస్త చెప్పగలరా? మీ వద్ద ఉన్న ధార్మిక గ్రంథాలను తెరిచి చూడండి, అందులో ఏదైనా ఆధారం దొరుకుతుందా? ఆ ఆధార ప్రకారం ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో వారు ఈ భూమాకాశాల నిర్మాణంలో ఏదైనా పాత్ర కలిగి ఉన్నారా? పరిశీలించమని చెప్పండి. అలా కాదు, వాళ్ళ జ్ఞాన పరిధిలోకి ఏదైనా ఒక విషయం వచ్చి వాళ్ళు జ్ఞానం ద్వారా నిరూపించగలరా?
భూమి ఆకాశాల విశ్వ వ్యవస్థకు ఈ వ్యక్తి అధిపతి, ఇతని వల్లే ఈ ఉనికి కలిగింది అని చెప్పడానికి ఎవరిని మీరు సాటి కల్పించగలరు అని అల్లాహ్ తాలా అక్కడ సూర్య అహ్కాఫ్లో ప్రశ్నిస్తారు మిత్రులారా. మరి అటువంటి సర్వ సృష్టికి కర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థానంలో ఈ సృష్టిలోని వ్యక్తులను కానీ శక్తులను కానీ భాగస్వామి చేయడానికి ఏమనవుడు నాడు నేడు ప్రయత్నించకుండా ఉంటే అతనిపై శుభాలు కారుణ్యాలు కురుస్తాయి. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈ సందేశాన్ని తీసుకొని ఆనాటి కాలంలో తనకున్న ఆ పరివారంతో కనాను ప్రాంతం అయితేనేమి, ఈజిప్ట్ ప్రాంతాలైతేనేమి, పలుసర ప్రాంతాల్లో కూడా దైవధర్మాన్ని ప్రజల వద్దకు చేరవేస్తూ దాదాపు ఆయనకు 100 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆయన ఈ దైవధర్మ ప్రచారంలోనే నిమగ్నమై ఉన్నారు. ఈ విషయంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆయన ఎదుర్కొన్న పరీక్షలు అనేకమై ఉన్నాయి. అలాగే ఆయన జీవితకాలంలో అతిపెద్ద పరీక్ష ఏంటంటే దాదాపు 90 ఏళ్ల వయసు వరకు ఏ సంతానమూ లేదు. ఆ సమయంలో హజరత్ సారా అలైహిస్సలాం ఆయన భార్య ఆవిడకు గొడ్రాలు బిడ్డలు కూడా పుట్టే స్థితి కాదు. గొడ్రాలంటే నేటి మన భాషలో గర్భసంచి లేని స్త్రీ. ఆమెకు కూడా బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. వృద్ధాప్యం వచ్చింది, రెండోది గొడ్రాలు, బిడ్డలు పుట్టే అవకాశమే లేని స్త్రీ. అటువంటి స్త్రీ వద్దకు ఆయన దాదాపు 90 సంవత్సరాలు గడిపిన తర్వాత ఆయన ఈజిప్ట్ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఫారో వంశీయులైన రాజులు ఉండేవారు. ఫారో వంశీయుల్లో దైవ ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు, దైవాన్ని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. ఎలాగైతే యూసుఫ్ అలైహిస్సలాం కాలంలో ఏ ఫారో అయితే ఉన్నారో ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద విశ్వాసాన్ని తెచ్చి నాటి పూజారులకు వ్యతిరేకంగా నిలబడిన మహానుభావుడు ఆనాటి ఫారో. కానీ ఫారో అంటే మన భాషలో ఫిరౌన్. ఈ ఫిరౌన్ వంశావళి చాలా పూర్వం నుండి మూసా అలైహిస్సలాం కాలంలో పేరు కనబడుతుంది. వాస్తవానికి ఇది చాలా పూర్వపు వంశావళి. ఈ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నాడో ఆ రాజు ఒక దురలవాటు కలిగి ఉన్నాడు. అతనికి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా తన ప్రాంతంలో ప్రయాణం చేసి వస్తే ఈజిప్ట్ ప్రాంతంలో ఆ వ్యక్తిని భార్య కలిగి ఉంటే దౌర్జన్యంగా అతని భార్యని కబళించి తన దాస్యంలోకి తీసుకునేవాడు. అలాంటి సమయంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ ప్రాంతానికి ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆయన చూసి ఆయన బోధనలు విని ఆకర్షితుడైన అతను తన ఇంట్లో అతనికి ఓ చోట స్థానం కల్పించాడు. ఆ సమయంలో ఆ రాజు ఈవిడెవరు అని అడిగాడు. ఇతని దౌర్బల్యాన్ని, ఇతని బలహీనతను తెలిసిన ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈవిడ నా సహోదరి అయి ఉంది అని అన్నారు. ఈవిడ నా సహోదరి? అలాగా, సరే అని చెప్పేసి అతనికి సహోదరికి తాకే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. ఆనాటి అతని దుర్బలతనండి, లేదా అతను చెడు చేయడానికి పెట్టుకున్న ఒక మంచి అలవాటు అనుకోండి. దాంట్లో చెల్లెల్ని తాకేవాడు కాదు, కానీ ఎవరు సత్యమని అన్నా ఆవిని తాకేవాడు, ఆవిని తన దాస్యంలో తీసుకునేవాడు. మరి అటువంటి సమయంలో హజరత్ సారా అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆవిడతో మెలుగుతున్న తీరును చూసి ఆ రాజు అనుమానం వచ్చింది. ఇతనేమో అన్నా చెల్లెళ్ళు అన్నాడు, కానీ మెలిగే తీరు అలా లేదే అన్న తర్వాత మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పిలిచి మీరు నిజం చెప్పండి, వీడేమవుతుంది మీకు అన్నారు. అప్పుడు ఆయన నేను ముందు చెప్పింది నిజమే, ఇది కూడా నిజమే, నేను అబద్ధమైతే చెప్పలేదు. మా నాన్నగారికి ఎందుకంటే తుఫానే నూహ్ అలైహిస్సలాంను మనం అందరం సాని ఆదం అంటాం. ఆయన తన జాతి ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని వాళ్ళు పెడచెవిన పెట్టినప్పుడు ఆయన చేసిన అల్లాహ్ తాలాతో చేసిన ప్రార్థనకు బదులుగా సమస్త మానవాళి విశ్వసించిన వారు తప్ప సమస్త మానవాళి ప్రపంచంలో తుడిచిపెట్టుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత విశ్వసించిన వారిని ఓడను ఒడ్డుకు చేర్చి ఆ తర్వాత వారితో మళ్ళీ జనసాంద్రత పెరగడం జరిగింది. అందుకే స్వయంని సాని ఆదం అన్నారు. ఆదం అలైహిస్సలాం కాలంలో షరీయత్ వేరు, సాని ఆదం కాలం షరీయత్ ఎలా ఉందంటే ఒక వ్యక్తి 2 భార్యలు కలిగి ఉంటే ఆ వ్యక్తి పెద్ద భార్యకు కొడుకు పుడితే చిన్న భార్యకు పుట్టిన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేవారు. ఎప్పుడు? హజరత్ నూహ్ అలైహిస్సలాం తర్వాతి కాలంలో. ఆ సమయంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పెద్ద భార్యకు పుట్టారు, చిన్న భార్యకు సారా పుట్టారు. అప్పుడు ప్రజలు జనసముద్రం ఏదీ లేదండి. ఆ కాలపు వివాహ వ్యవస్థది. నేటి వ్యవస్థతో పోల్చకండి. నేడు 700 కోట్ల పైబడిన జనసాంద్రత మన వద్ద ఉంది. ఆనాడంత జనసాంద్రత లేదు, అంతమంది ప్రజలు కూడా లేరు, చాలా తక్కువ మంది ప్రజలు. కాబట్టి ఆ సంబంధాలు ఆనాటి షరియత్లో అలా అనుమతి ఉండేది. ఆ వివాహం మళ్ళీ మా ఇద్దరి వివాహం జరిగింది. మీకున్న దురాలోచనను నేను తెలుసుకొని ఎవరైనా స్త్రీ భార్య అంటే మీరు చెరబడతారన్న విషయాన్ని గమనించి నేను ఆ విషయాన్ని మీ నుండి దాచాను. ఆ తర్వాత మీరు గమనిస్తున్న విషయాన్ని చూసి ఇప్పుడున్న సత్యాన్ని కూడా మీ ముందు పెట్టాను. అప్పుడు చెప్పింది సత్యమే, ఇప్పుడు చెప్పింది సత్యమే, మరి ఈ విషయంలో మీరు ఆలోచించండి అన్న తర్వాత
హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద ఆయన విశ్వాసం ప్రకటించి తన కుమార్తె అయిన హాజిరా అలైహిస్సలామును ఆయన సేవా నిమిత్తం, అంటే నాడు మహానుభావుల వారి కుటుంబాల సేవ చేయడానికి తమ బిడ్డల్ని దత్తగా ఇవ్వడం ఆనాటి ఆనవాయితీగా ఉండేది. మహానుభావుడు లోకంలో అల్లాహ్ తాలా తన మిత్రులని ప్రకటించిన వ్యక్తి ఎప్పుడైతే తన ముందు నిలబడ్డాడో, నా కుమార్తెను మీ సేవా కార్యక్రమాలకు, మీ భార్యకు సేవ చేయడానికి ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేసిన తర్వాత హజరత్ సారా మళ్ళీ తను కొద్ది కాలం గడిచి పిల్లలు పుట్టక హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని, మీరు హాజిరా అలైహిస్సలాం వారిని వివాహం చేసుకోండి, ఆమెకు పుట్టే పిల్లల్ని నా పిల్లలుగా భావిస్తానన్న తర్వాత హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పుట్టారు. అందుకే సూర సాఫాత్ 37వ అధ్యాయం 100 నుంచి ఆయట్లు మొదలవుతాయి. రబ్బి హబ్లి మినస్ సాలిహీన్, ఓ అల్లాహ్ నాకు ఒక సత్సంతానాన్ని ప్రసాదించు. ఆ తర్వాత అల్లాహ్ తాలా ఆయన ప్రార్థనను స్వీకరించి ఆయనకు శుభప్రదమైన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇవ్వడం జరిగింది హాజిరా అలైహిస్సలాం ద్వారా. ఆ కుమారుడు పుట్టిన వయసు దాదాపు 102 దగ్గరగా. శైతాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో, ఓ అల్లాహ్, ఈ దాసుడు, ఈ నిమిత్తుడు ఇంతవరకు నువ్వు పెట్టిన అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. చాలా విషయాల్లో నిన్ను కాదనకుండా రాజు అగ్నిలో విసిరేస్తా వెనుకాడలేదు. అతను చంపాలని ప్రయత్నించినా భయపడలేదు. ఏ విషయాల్లో కూడా నీకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. మరి ఇటువంటి వ్యక్తికి ఈనాడు బిడ్డనిచ్చావు. ఆ బిడ్డ ప్రేమలో పడి నిన్ను ఎక్కడ మర్చిపోతాడో ఆ విషయాన్ని కాస్త పరిశీలించి అతన్ని పరీక్షించు. ఆ బిడ్డ విషయంలో నిన్ను ప్రేమిస్తాడా, ఇంత ముసలోడైనాక పుట్టిన ఈ బిడ్డను ప్రేమిస్తాడా, కాస్త పరిశీలించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తన శత్రువు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం శత్రువు, మానవులందరికీ శత్రువైన శైతాన్ అల్లాహ్ తాలాతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరీక్ష, ఆ తర్వాత జరిగిన సన్నివేశాలు ఇన్షాల్లా సుబ్హానహు వ తఆలా తదుపరి కార్యక్రమంలో ఇన్షాల్లా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. వాఖిరు దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.